అందరికీ నమస్కారం. నేను సిహెచ్ రామచంద్రం, ఎస్ఏ బయోసైన్స్. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు మీడియంకు సంబంధించి ఆరోగ్యం అవరోధాలు అనే పాఠం నేర్చుకుందాం. వర్షాకాలంలో గ్రామ పంచాయతీ వారు పలు సూచనలు చేస్తారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి, దోమతెరలను ఉపయోగించండి, ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపై మూతలు పెట్టండి, పరిసరాలను శుభ్రంగా ఉంచండి, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి, వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి, ఆరు బయట మల విసర్జన చేయకండి, టాయిలెట్లు ఉపయోగించండి, వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి, టాయిలెట్ వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి. పై సూచనలు పాటించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అనే పదాన్ని నిర్వచించుకుందాం. ఆరోగ్యం అనగా ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండడం. అంటే ఆరోగ్యంగా ఉన్న ఆ వ్యక్తికి శరీరంలో కానీ, మనసులో కానీ, సమాజం నుంచి కానీ ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వ్యాధి నిర్వచనం చూద్దాం. ఒక వ్యక్తి తన నిత్య జీవిత పనులను సౌకర్యవంతంగా చేయలేకపోవడమే వ్యాధి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరి అయిన స్థితిలో ఉండాలి. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఉన్న పిల్లలు నాట్యం చేస్తున్నారు. బాగా నాట్యం చేసే వాళ్ళకి ఆరోగ్యం అంటే తన శరీరంలో భాగాలని ఎటు కావలిస్తే అటు వంచి అద్భుతంగా నాట్యం చేయగలగడం. అదేవిధంగా ఒక సంగీతకారునికి మంచి ఆరోగ్యం అంటే ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చుకొని అద్భుతమైనటువంటి పాటలు పాడగలగడమే. మనం ఆటలలో ఓడిపోయినప్పుడు, అనుకున్న పని జరగనప్పుడు అనారోగ్యంగా కనబడతాం. అంటే మనం ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి, సమాజంలో ఉన్న అందరు ప్రజల గురించి మాట్లాడతాం. కానీ వ్యాధి గురించి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడతాం. ఈ తేడాను మనం గమనించాలి. వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఇవి 3 అంశాలుగా ఉంటాయి. ఒకటవది భౌతిక అంశాలు. ఉదాహరణకు తుఫాన్ వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండవది సామాజిక వాతావరణం. మన సమాజంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులు లేనట్లయితే, ఆ వ్యవస్థ లేకుండా పోయినట్లయితే ఆ గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకొని పోయి వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది పౌష్టికాహారం. పౌష్టికాహారం తీసుకున్నప్పుడు వ్యక్తులలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో సఫాయి కార్మికులు ఊర్లో ఉన్న చెత్తను తీసివేయడం జరుగుతుంది. జీవులు ఎలా నిర్మితమై ఉన్నాయో ఇదివరకు చదువుకున్న క్లాసులలో మనం చెప్పుకొని ఉన్నాం. ఏ జీవిలోనైనా నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణము. కణాలన్నీ కలిసి కణజాలాలను ఏర్పరుస్తాయి. కొన్ని కణజాలాలు కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. కొన్ని అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. కొన్ని అవయవ వ్యవస్థలు కలిసి ఒక జీవిని ఏర్పరుస్తాయని మనకు తెలుసు. శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు వివిధ విధులను నిర్వహిస్తాయి. ఉదాహరణ, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణాశయం, పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా అస్థిపంజర
మరియు కండర వ్యవస్థలో ఉన్నటువంటి ఎముకలు, కండరాలు శరీర కదలికలకు తోడ్పడతాయి. వ్యాధి ఎలా కనిపిస్తుంది? ఏ వ్యాధి అయినా కూడా వ్యాధి లక్షణాల రూపంలో కనిపిస్తుంది. ఆ లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. మన దేహంలోని అవయవంలో కానీ, అవయవ వ్యవస్థ రూపంలో కానీ మార్పులు రావడం జరుగుతుంది. రెండవది, దాని విధుల నిర్వహణ క్షీణిస్తుంది, తగ్గిపోతుంది. దీనివలన దగ్గు, తలనొప్పి, విరేచనాలు, చీముతో నిండిన పుండ్లు మొదలగు మార్పులు శరీరంలో కనిపిస్తాయి. వీటన్నిటినీ మనం వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ లక్షణాలు వ్యాధిని కొంతమేరకు మాత్రమే నిర్ధారిస్తాయి. తప్పనిసరిగా వైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్షలు వ్యాధి ఒక వ్యక్తిపై చూపే ప్రభావ సమయాన్ని బట్టి ఆ వ్యాధులను 2 రకాలుగా విభజించవచ్చు. 1 స్వల్పకాలిక వ్యాధులు, 2 దీర్ఘకాలిక వ్యాధులు. ఈ స్వల్పకాలిక వ్యాధులు కొన్ని రోజులు మాత్రమే ఇబ్బంది పెడతాయి. ప్రభావం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడం, శ్వాసలో ఇబ్బంది ఇలాంటి సమస్యలు ఉండవు. ఉదాహరణ జలుబు. దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ రోజులు, కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు జీవితాంతం ఉంటాయి. బరువు కోల్పోవడం మొదలైనటువంటి సమస్యలతో పాటు మరణం కూడా సంభవించవచ్చు. ఉదాహరణ ఊపిరితిత్తుల క్షయ. ఇప్పుడు మనం వ్యాధి కారకాల గురించి చర్చించుకుందాం. ఈ వ్యాధి కారకాలు 2 రకాలు: సత్వర కారకాలు, దోహద కారకాలు. సత్వర కారకాలు అనగా ప్రత్యక్షంగా వ్యాధిని కలిగించేటటువంటి కారకాలు. తర్వాత దోహద కారకాలు వ్యాధి కలగడానికి ఉపయోగపడతాయి, కానీ ప్రత్యక్షంగా వ్యాధిని కలిగించవు. సత్వర కారకాలలో 2 కారకాలు ఉన్నాయి. 1 అపరిశుభ్రమైనటువంటి నీరు. అపరిశుభ్రమైనటువంటి నీరు తాగడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 2వది అపరిశుభ్రమైన, అసమతుల్యమైనటువంటి ఆహారం. ఆహారం శుభ్రంగా లేకపోయినా, ఆహారంలో ఉండేటటువంటి పోషక పదార్థాలు అన్నీ సమపాళ్లలో లేకపోయినా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 2వది దోహద కారకాలు. 1 ఆర్థిక పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నట్లయితే వాళ్ళు మంచి ఆహారం తిని రోగనిరోధక శక్తిని పెంచుకొని వ్యాధుల నుంచి తమల్ని తాము రక్షించుకుంటారు. 2వది జన్యు సమస్యలు. జన్యు సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ సమస్యతో పాటు వైరస్ గనక తోడైనట్లయితే రకరకాల వ్యాధులు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది.